చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారుపై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. నిజానికి ఈ వాక్యము ఎవరి గురించి వ్రాయబడి ఉంది అని అంటే ఆకాను గురించి అండి. ఈ ఆకాను అనేవాడు యెహోషువ తరములో ఇజ్రాయేలీల్లో ఒక వ్యక్తిగా బ్రతికి దేవుని ప్రజల్లో మరి ఇజ్రాయేల్ అందరికీ కూడా ఒక రోజున ఒక దినమున బాధను తెచ్చిపెట్టినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిజానికి అక్కడ ఏం జరిగింది అని మనం మాట్లాడుకుంటే, ఆకాను అనేవాడండి ఒక రోజున యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఒక బంగారము, వెండి, వస్త్రము తీసుకుని వచ్చాడండి. దేవుడు అన్నారు, మీరు వెళ్ళండి యెరికో పట్టణం మీదకి యుద్ధానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధం చేసి దాన్ని స్వాధీనపరుచుకుని అక్కడ ఉన్న బంగారం కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, వెండి కానివ్వండి, ఏమీ తీసుకుని రాకండి అని చెప్పాడు దేవుడు. దేవుడు ఎలా చెబితే దేవుని ప్రజలు అలా చేయాలి. అందరూ అలాగే చేశారు. కానీ అందరిలో ఉన్న ఆకాను మాత్రం ఏం చేసాడు అని అంటే ఒక బంగారుపు కమ్మిని పట్టుకొచ్చాడని, అలాగునే ఒక వస్త్రాన్ని పట్టుకొచ్చాడు, అలాగునే వెండి పట్టుకొచ్చాడు, 200 తులముల వెండిని. ఇవి చూసి ఆశించి పట్టుకొచ్చేసి తన డేరా మధ్య భూమి క్రింద భాగంలో దాచిపెట్టేశాడు. ఎవ్వరికీ తెలియదు అని అనుకున్నాడు. నిజమే, ఎవ్వరికీ తెలియలేదు. ఆఖరికి నాయకుడైన యెహోషువ కూడా తెలియలేదు. ఎవ్వరూ చూడలేదు అని అనుకున్నాడు. నిజమే, ప్రజలు కూడా ఎవ్వరూ చూడలేదు. కానీ పైనున్న దేవుడు మాత్రం చూశాడు. నేను చెప్పింది ఏంటి, మీరు చేసిందేంటి అని యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, ఏం జరిగిందయ్యా అని యెహోషువ అంటే, మీలో ఒకడు పాపం చేశాడు. ఆ పాపం చేసిన వ్యక్తిని మీరు పట్టుకుంటేనే కానీ, శిక్షిస్తేనే కానీ నేను మీతో పాటు రాను, మీకు తోడే ఉండను అని చెప్పారు. ఈ మాట, ఈ సందర్భం ఎప్పుడొచ్చింది అంటే యెరికో పట్టణం దాని పక్కనే, దాని ప్రాంతంలోనే హాయి పట్టణం కూడా ఉందండి. అది బహు చిన్నది. ఆ చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏవండి, వీళ్ళు ఓడిపోయి వచ్చేసారు. ఎవరు? ఇజ్రాయేలీయులు. యెహోషువ మొక్కాలేసి, ప్రభువా, ఏంటి ప్రభువా, యెరికో పట్టణము బహు పెద్దది, అక్కడికి వెళ్ళి మేము చక్కగా మరి యుద్ధం చేసి విజయం తీసుకొచ్చాం కదా, ఈ హాయి పట్టణము చిన్నది కదా, అంతా పోసి వేలల్లో ఉన్నారు కదా, ఈ పట్టణం మీద మాకు ఓటం వచ్చేసింది, దాదాపుగా 30 మందికి పైన చనిపోయారు ప్రభువా మన ప్రజలు, ఏంటి అని మొక్కాలేసి దేవుణ్ణి అడిగితే, ఈ మాట దేవుడు అంటా ఉన్నారు, నేను మీతో రావాలి, నేను మీకు తోడై ఉండాలి అనంటే, ఒకరు పాపం చేశారు, పాపం చేసిన వ్యక్తిని పట్టుకుని శిక్షించండి అని చెప్పాడు దేవుడు. ఎలా పట్టుకోవాలి? యెహోషువ ఏవండి ప్రతి గోత్రానికి చెకింగ్ చేస్తూ వచ్చాడు. ఇలా చెకింగ్ చేస్తూ ఉంటే ఒక గోత్రంలో ఆకాను అనేవాడు పట్టబడ్డాడు. దగ్గరికి వచ్చి యెహోషువ అంటాడు కదా, ఆకాను, నాయనా, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పు, నువ్వు నిజమే పలుకు అని అంటాడు. ఆ మాట అనగానే ఆకాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు, అయ్యా, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటా ఉన్నాను, దేవుడు చెప్పినట్లుగా నేను చేయకుండా మీ అందరితో పాటు వచ్చి వస్తా కొంత బంగారాన్ని, కొంత వెండిని, అలాగనే ఒక వస్త్రాన్ని పట్టుకుని వచ్చేసాను. నేను చేసింది తప్పే, అదిగో నా డేరాలో పూడ్చిపెట్టాను అని చెప్పగానే ఇక యెహోషువ తను పట్టుకుని, తన కుటుంబాన్ని పట్టుకుని, తనకున్న ఎద్దులను కానివ్వండి, ఆస్తులను కానివ్వండి, అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆకోరు లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ లోయలో ఏవండి మరి వారందరినీ కాల్చి చంపేసాడండి, శిక్షించాడు దేవుడు చెప్పినట్లుగా. అందుకే మనము హోషేయ గ్రంథంలో చూస్తేనండి 2వ అధ్యాయం 15వ వచనంలో ఆకోరు లోయ
శ్రమ కలిగిన లోయ అని మనకి కనిపిస్తూ ఉందని. ఆ లోయ శ్రమగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అని అంటే ఎలా వచ్చింది? ఆకాను చేసిన తప్పిదాన్ని బట్టి ఆకాను మీదకి, అలాగే ఆకాను కుటుంబం అంతటి మీదకి ఏమొచ్చేసింది? శాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. ఈ వాక్యం అంతటిలో నుండి మనం మాట్లాడుకుంటున్న పదం ఏంటంటే, ఆకాను 3 తప్పిదాలు చేశాడు. నిజానికి ఒకటే తప్పిదం, బంగారము, అలాగునే వస్త్రము, వెండి పట్టుకొచ్చేసాడు. ఈరోజు మనము ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఆకాను 3 తప్పిదాలు చేశాడండి. అందులో మొదటి తప్పిదం చూడండి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కన్ను గురించి ఇక్కడ వచ్చింది, మీరు గ్రహించాలి. మూలవాక్యంలో మరలా చూడండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఒక బంగారు కమ్మని నేను చూచి అని అన్నాడు. మాట్లాడేది ఎవరు? ఆకాన్. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను చూచి అని అన్నాడు. అంటే ఆకాను ఆ బంగారాన్ని చూసాడండి. ఆకాను చేసిన 3 తప్పిదాల్లో ఒక తప్పిదం ఏంటి అని అంటే, ఆకాను ఆ బంగారాన్ని, ఆ వెండిని చూశాడు. చూడడమే తప్పంటారా అని అంటే, మామూలుగా చూడడం వేరు, అలాగనే ఆ బంగారం నాకు కావాలి అని చూడడం వేరు. మీరు గ్రహించండి. మామూలుగా రోడ్డు మీద వెళ్ళే ఒక అమ్మాయిని మనం చూస్తే అదేం తప్పేం కాదు. కానీ ఒక చెల్లిని చూసినట్లుగా కాకుండా, ఒక తల్లిని చూసినట్లుగా కాకుండా, మోహపు చూపు అని అంటే పాపపు చూపు ఏ వ్యక్తి అయితే చూస్తాడో ఆ వ్యక్తి అక్కడే పాపం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 28వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా. మోహపు చూపు ఎవరైతే చూస్తారో అక్కడకక్కడే ఆ వ్యక్తి వ్యభిచారం చేసినట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ ఆకాను ఎప్పుడైతే ఆ బంగారం నాకు కావాలి అని తన మనసులో అనుకున్నాడో, ఆకాను అక్కడే తప్పు చేశాడండి. నిజానికి ఇవన్నీ తీసుకొచ్చి డేరాలో కప్పెట్టిన తర్వాత తప్పు చేశాడు అని మనం అనుకోవచ్చు. కానీ చూసినప్పుడే తన చూపుల్లో ఏం కనిపిస్తూ ఉంది, తన మనసులో ఏం కనిపిస్తూ ఉంది అని అంటే తప్పిదం కనిపిస్తూ ఉందండి. నిజమే కదా. ఆకాను చేసిన 3 తప్పిదాల్లో ఒక తప్పిదం ఏంటంటే, ఆకాను బంగారాన్ని చూశాడు. చూడడమే తప్పు. అందుకు మన కంటిని ఎలా చూడాలట, ఎలా చూసుకోవాలట? తేటగా చూసుకోవాలి. మన కంటిని తేటగా చూసుకుంటే మన దేహం అంతా ఎలాగుంటుంది? వెలుగుమయంగా ఉంటుందండి. మన శరీరం అంతా పవిత్రంగా ఉండాలి అంటే, మన శరీరం అంతా నీతిగా ఉండాలి అంటే, ఒకటే మన కంటిని బాగా చూసుకోవాలి, తేటగా చూసుకోవాలి. మన కంటిని మనం శుభ్రం చేసుకుంటే, మన కంటిని మనం శుద్ధి చేసుకుంటే, మన కన్ను తేటగా ఉంటే మన శరీరం అంతా పవిత్రంగా ఉంటుంది. జాగ్రత్తగా చూడాలి మన కంటిని. అంతేగాని అలా పోతుందండి, ఇలా పోతుందండి, అలా చేస్తూ ఉందండి, అది ఎక్కడ పోతుందని అలా వదిలేస్తూ ఉన్నారండి, అది తప్పే. నీ కంటిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నీకుంది. చూడకపోతే, కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుద్దని పాస్టర్ గారు అని అంటే, నీ శరీరం అంతా అపవిత్రతలోనికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిందనంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటావు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు అని అంటే అగ్నిగుండానికి పోయే మార్గమనందు నీవున్నావు. నీ కంటిని నువ్వు ఎలా చూడాలట? నీ కంట్రోల్లో పెట్టుకుని పవిత్రంగా తేటగా నువ్వు చూడాలి. నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండాలి. అందుకే యోబు గ్రంథములో 31వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా యోబు ద్వారా. యోబు అంటాడు ఆ మాట ఏమని? నా కంటితో నేను నిబంధన చేసుకుంటేని, నేను కన్యకను ఎలా చూసేదను. చూడండి ఎంత బాగుంది ఈ మాట. యోబు తన కంటితో ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నాడు. కాబట్టే నేను కన్యకను ఎలా చూస్తాను అని అంటా ఉన్నాడు. ఈరోజు నిజంగానండి మన కళ్ళతో మనము నిబంధన చేసుకున్నామా?
చేసుకోవాలి. నేను పవిత్రంగా జీవిస్తాను, నేను మంచిగా చూస్తాను, నేను నీతిగా చూస్తాను, ఎవరిని చూసినా తల్లిగా, చెల్లిగా, అక్కగా నేను చూస్తాను. ఇలాగున మన కంటితో మనం ఏం చేసుకోవాలట? నిబంధన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నిబంధన చేసుకుంటామో మన జీవితం చాలా బాగుంటుందండి. ఈరోజు ప్రతి వ్యక్తి పాడైపోతున్నాడంటే కారణం ఏంటి? కళ్ళు బాగోక, చూపులు బాగోక. ఏవండి, ఎలా చూస్తారట? కొంతమంది అహంకారమైన చూపు, క్రింద నుండి పైదాకా కూడా వేరేగా తప్పుగా చూస్తూ ఉంటారు. నువ్వెంత, నీ బ్రతికెంత అన్నట్లుగా. ప్రతి వ్యక్తిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. చిన్నవాడే కానివ్వండి, పెద్దవాడే కానివ్వండి, పేదోడే కానివ్వండి, ధనవంతుడే కానివ్వండి, ప్రతి వ్యక్తిని కూడా ఏవండి గౌరవించాలి మనం. ప్రతి వ్యక్తిని ప్రేమించాలి మనం. అటువంటి చూపులు మనము కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమించామనంటే ఎలా చూస్తాం? చాలా మర్యాదగా, చాలా గౌరవంగా మనం చూస్తాం. ఒక వ్యక్తిని కానీ దూషించామనంటే ఆ వ్యక్తిని మనం ఎలా చూస్తామట? తప్పుగా చూస్తాం, అహంకారంగా. అహంకారమైన చూపులు కానివ్వండి, మోహపు చూపు కానివ్వండి, ఇవన్నీ మనకు తగదు. ఎందుకండి అనంటే మనం దేవుని బిడ్డలం, మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు మనందరినీ కూడా ఏవండి దీవించాడు, ఆయన ఆత్మను ఉంచాడు, ఆయన అభిషేకించాడు. ఆయన ఏవండి తగుద్దంటారు? ఇప్పుడు చెప్పండి, తగదు. మన చూపులను మనం సరి చేసుకోవాలి. ఆకాని చేసిన తప్పేంటి అంటే అదే. దేవుడు వద్దు అన్నాడు, తేవద్దు అని అన్నాడు. వద్దు అన్న తర్వాత చేస్తే బాగుంటుందా? బాగోదు. జీవితమే పోగొట్టుకున్నాడు. తన ప్రాణమేనా? పిల్లలు ఏవండి, వారి పిల్లలు, భార్య, ఆఖరికి తన కొనుక్కున్న ఎద్దు కూడా పోయిందంటే కారణం ఏంటి? తాను చేసిన తప్పే. ఏంటా తప్పు? బంగారం చూడగానే దాన్ని నాదిగా చేసుకోవాలి. ఏవండి, ఇలాగని ఎప్పుడైతే చూసి ఆలోచన చేసాడో వెంటనే తన మనసులో తప్పు చేసాడు. తాను చేసిన 3 తప్పుల్లో ఒక తప్పు ఏది అంటే ఆ బంగారాన్ని చూడడమే, తప్పుగా చూడడమే. అందుకే వాక్యాన్ని ఎప్పుడూ కూడా చాలా శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉండాలి. అలాగను వింటేనండి మన జీవితాలన్నీ మార్చబడతాయి. ఏది ఎలా చేయాలో, ఏది ఎలా మాట్లాడాలో, ఏది ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి మానేయాలో అన్నీ వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే నేర్పుద్ది. అలా నేర్చుకున్న వారిగా, వాక్యాన్ని ఎక్కువగా చదివేవారిగా ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. నిజానికి ఒక ప్రాంతంలో ఒక కళ్ళు లేని ఒక స్త్రీ ఉందని. ఆమె రోజు నెలకొకసారి ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక బైబిల్, క్రొత్త బైబిల్ ఏమండి ఇస్తా ఉంది. ఒక నెల చూసాడు ఆయన, పట్టుకొచ్చి ఇచ్చింది. ఈమెకు కళ్ళు లేవు కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అని అనుకున్నాడు. రెండో నెల వచ్చింది, మరలా క్రొత్త బైబిల్ ఇచ్చిందండి. సర్లే, అసలు ఈమె ఎలాగా తెస్తా ఉందో, ఎన్ని నెలలు తెస్తుందో చూద్దాం అనేసి 3వ నెల కూడా చూసాడండి. మరలా అలా పట్టుకొచ్చి ఇచ్చిందండి. ఈ పాస్టర్ గారు అన్నారు, అమ్మా నీకు కళ్ళు లేవు కదా, నువ్వు ఎలాగా పట్టుకొచ్చి ఈ బైబిల్ ఇస్తూ ఉన్నావు, నీకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి అని పాస్టర్ గారు అడిగితే ఆమె అంటా ఉంది, అయ్యా నాకు గవర్నమెంట్ వారు రేషన్ ఇస్తూ ఉన్నారండి. బియ్యం, కందిపప్పు, మంచు నూనె, పంచదార, అలాగనే కిరోసిన్ రేషన్ ఇస్తూ ఉన్నారండి. అయితే ఇవన్నీ వాడుకుంటూ ఉన్నాను, కానీ కిరోసిన్ మాత్రం వాడుకోవట్లేదండి. ఎందుకంటే నేను లైట్ వెలిగించుకున్నా చీకటిగానే ఉంటుంది, లైట్ వెలిగించుకోకపోయినా చీకటిగానే ఉంటుంది. కాబట్టి ఇక వెలిగించుకునే ప్రయోజనం ఏముందని ప్రతి నెల కూడా ఆ కిరోసిన్ ఏం చేస్తానంటే ఒక వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బులతో ఒక బైబిల్ కొని మీకు ఇస్తూ ఉన్నానండి. అయ్యా, మన ఆలయంలో ఎవరికైతే బైబిల్ లేవో, బైబిల్ కొనుక్కునే సామర్థ్యం కలిగి లేరో వారికి మీరు బైబిల్ ఇవ్వండి, ఇలాగున నేను నిబంధన చేసుకున్నానండి అని చెప్పింది. చూడండి ఈమెలో ఎంత భారం ఉందండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి పంచిపెట్టాలి, దేవుని వాక్యాన్ని అనేక మందికి తీసుకుని వెళ్ళాలి, అనేక మంది మార్చబడాలి,
ఇలాగున ఎంత భారం కలిగి ఉందండి ఈ సహోదరి. కళ్ళున్నాయా? కళ్ళు లేవు. కళ్ళు లేనప్పటికీ దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంది, ఎంత భారం కలిగి ఉంది. ఇటువంటి భారము నీలో ఉందా? ఇటువంటి భారము మనలో ఉందా? ఉండాలి. దేవుని వాక్యాన్ని అనేక మంది దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు అంటా ఉందామే, అయ్యా నాకు కళ్ళు లేవు కానీ దేవుని సేవ చేయాలి, దేవుడు పని చేయాలి, ఒక తలంపు ఉందయ్యా, ఒక కోరిక ఉంది, ఈ విధంగా అయినా బైబిల్ ఇస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా అయినా నాకు తృప్తి కలుగుతూ ఉందయ్యా అని చెప్పింది జవాబు. ఈ విధంగా వాక్యాన్ని అనేక మందికి పంచిపెడితే ఏం కలుగుతూ ఉందట? తృప్తి కలుగుతూ ఉంది. ఇటువంటి తృప్తి నీకుందా? ఉండాలి. ఇటువంటి సంతోషము, ఇటువంటి తృప్తి నీవు కలిగి ఉండాలి. ఇటువంటి భారము మనమంతా కలిగి ఉండాలి. నేను రక్షింపబడ్డానండి, నేను ఆలయానికి వస్తున్నాను కదా, యేసుప్రభు నమ్ముకున్నానండి. ఓకే, నువ్వు నమ్ముకున్నావు, బాగుంది, రక్షింపబడ్డావు, ఇంకా బాగుంది. కానీ రక్షింపబడిన నీవు అలాగే ఉండిపోతే, ఎవ్వరికి వాక్యాన్ని ఏది చెప్పకపోతే, దేవుళ్ళలోనికి అనేక మందిని తీసుకురాకపోతే నీ జీవితం ఎలా కనిపిస్తుందో తెలుసా? స్వార్థపూరితమైన జీవితంగా కనిపిస్తుంది. నేను తింటే చాలు, నేను కట్టుకుంటే చాలు, నేను రక్షింపబడితే చాలు, నేను దేవుని యొక్క రాజ్యంలోనికి నేను వెళ్తే చాలు. స్వార్థం కాదంటారు ఇది. ఇటువంటి స్వార్థపూరితమైన జీవితం దేవునికి ఇష్టమంటారా? కానే కాదు. కాబట్టి మనం ఎలాగుండాలి అంటే, రక్షింపబడిన మనము అనేక మందిని రక్షణలోనికి తీసుకురావాలి. ఇది కదా దేవుడు ఇష్టపడే జీవితం. ఇలా ఉన్నావా? ఉండాలి. నిజమే, వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఈ ఆకాను అనేవాడండి 3 తప్పిదాలు చేశాడు. అందులో మొదటి తప్పు ఏది అంటే, ఆకాను బంగారాన్ని చూశాడు. చూడండి, మూలవాక్యం మరలా మనం చదువుకుందాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి అని అన్నాడు. ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. చూడగానే ఏం చేశాడట? ఆశించాడు. ఆకాను రెండవది చేసిన తప్పు ఏది అంటే ఏమండి? ఆశించాడు. ఆశించడం అనేది తప్పంటారా? తప్పే. ఇప్పుడు నిజానికి బైబిల్లో ఒక మాట ఉందండి, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. మనం ఆశ కలుగుంటే దేవుడు ఇస్తాడే కానీ తప్పంటున్నారేంటి అని అంటే, ఇంకొక మాట కూడా ఉంది, నీ పొరుగు వాని దేనిని ఆశింపరాదు. మనం ఏది ఆశించాలి? మనకి ఏదైనా కావాలి అని అంటే పొరుగవారిది ఏది కాలేనిది మనం ఆశించాలి. అది కదా. ఈ ఆకాను ఏం చేశాడు? దేవుడు వద్దు అన్న బంగారాన్ని ఆశించాడు. దేవుడు వద్దు అని అంటే అది మనకొద్దిక. ఇప్పుడు నిజానికి ఇదే తప్పు ఆదాము ఏవండి అవ్వ ఇద్దరు చేశారు. ఏదైనా తోటలో అక్కడే స్టార్ట్ అయిందని. నిజానికి ఏదైనా తోటలో ఉన్న పళ్ళన్నీ తినమన్నాడు దేవుడు, ఒకటే తినొద్దు అన్నాడు. తినద్దు అన్న పండే తిన్నది ఎవరు? అవ్వ. అక్కడ అవ్వ ఏ తప్పు అయితే చేసిందో ఈ ఆకాను కూడా అదే తప్పు చేశాడు. దేవుడు వద్దు, తీసుకురావద్దు అని దేవుడు చెప్పినప్పటికీ ఏవండి ఈ ఆకాను దాన్ని చూసి, రెండవది దాన్ని ఆశించాడు. తప్పు కదంటారు అది? ఎంత తప్పండి అది. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశిస్తే ఎంత తప్పండి. అందుకే మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో సంవత్సరాలు బ్రతకాలుగా ఆకాను. ఈ ఆకాన్ అనేవాడు సకంలోనే చనిపోయాడు. కొడుకులను చంపుకున్నాడు, భార్యను చంపుకున్నాడు, ఏవండి తన ఎద్దులను చంపుకున్నాడు. ఇలాగున ఏవండి ఆ మరణము ఒక్క మాటలో మన భాషలో చెప్పాలంటే కుక్క సాగు చచ్చిపోయాడు. కారణం ఒకటే, చూసిన తర్వాత ఆశించాడు. ఆశించడం తప్పది. చూడండి, కొన్ని మాటలు మనకు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని ఉంది. అంటే దేన్ని బట్టి శోధింపబడతాడు మనిషి? దురాశను బట్టి.
ఏమండి, ఎవరైతే పొరుగువారిది ఆశిస్తారో అది దురాశే, అది చెడ్డాసే. మంచి ఆశ వేరు, దేవుడే మనకు కలగజేస్తాడు. ఏమండి, చెడ్డ ఆశ వేరు. ఈ ఆకాన్లో ఉన్నది దురాశ. దురాశ దుఃఖానికి చేటు. ఈ పదాన్ని ఎప్పుడు మనం వింటూ ఉంటాం కదా. ఏమండి, ఈ ఆకాన్ అలాగే చేశాడు. అందుకే శోధింపబడ్డాడు, అందుకే మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. కాబట్టి దయచేసి మనం ఎలాగుండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి, మంచిగా ఆశించాలి తప్ప కానీ చెడ్డగా ఆశించి దురాశ కలిగి దేవునికి వ్యతిరేకమైన పని చేసేవారిగా మనము ఉండడానికి వీల్లేదు. రెండవది, ఎవడు చేసిన తప్పిదం ఏది అంటే ఆశించడం, ఆకాన్. ఇక మూడవ మాటలోకి మనం వెళ్తేనండి, చూడండి మనకి ఎక్కడనంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని ఉంది. ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటే మూలవాక్యంలో మరలా అదే మాట చూడండి. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయము 21, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఒక బంగారపు కమ్మిని నేను చూచి, మొదటి మాట. రెండవది, వాటిని నేను ఆశించి, రెండవ మాట. తర్వాత చూడండి, తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఏం చేశాడట? తీసుకొచ్చి దాచాడు. అందుకే సొలొమోను ఏమన్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈ ఆకాను చేసిన వాడు, అరే నేను తప్పు చేశాను, గబగబా వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించండి అని చెప్పాలి కదా, అని అడగాలి కదా. యేసయ్య పాదాలు పట్టుకుని తప్పు అయిపోయిందనంటే ఆకాను జీవితం మరోలాగుండేది బహుశా. ఈ ఆకాను వెళ్ళాడు, దాచిపెట్టాడు. ఏవండి, ఎవ్వరు చూడలేదు, ఎవరికీ తెలీదు. ఏవండి, ఇలాగున ఉండిపోయాడు. కానీ అరే నేను తప్పు చేశాను, దేవుడు వద్దు అన్న పని చేశాను, చూశాను, ఆశించాను, దాయటం దేనికి, దేవుని పాదాల పట్టుకుని క్షమాపణ కోరదాం అన్న మాట, అన్న తలంపు ఆకానుకు రాలేదండి. ఈ ఆకాను మూడవదిగా చేసిన తప్పిదం ఏది అనంటే దాయటం, దాచిపెట్టడం. ఏ వ్యక్తి అయితే దాస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా శోధింపబడతాడు, ఖచ్చితంగా మరణానికి వెళ్ళిపోతాడు. నేను అంటాను, దాయటం దేనికండి? ఒక పాపం ఉందండి, వ్యభిచారం చేసాం, దొంగతనం చేసాం, దాస్తే దాయబడే ఉంటుంది, నీలోనే ఉంటుంది ఆ పాపం. కానీ ఒప్పుకుంటే ఏటట, ఒక పాపం చేసిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుని ఒప్పుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది. క్షమించబడి ఒక స్థాయిలో దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొస్తారు కదా. పాపాన్ని ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదండి. ఎవరైనా పాపాన్ని ఒప్పుకుంటే వారి జీవితాలు బాగుంటాయి, కానీ కప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? వారి జీవితాలన్నీ కూడా తెల్లారిపోతాయి కదా. ఈ మాట ప్రకారంగా దాయటం అనేది మనం చేయకూడదు. ఆ అలవాటు కలిగి మనం ఉండకూడదు. తప్పు చేసిన దేవునికి చెప్పే, ఒప్పు చేసిన దేవునికి చెప్పే, దేవునికి చెబితే నీ జీవితం బాగుంటుంది. ఇంకా కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కీర్తన గ్రంథములో 40వ అధ్యాయంలో 12వ వచనం దావీదు అంటారు కదా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. చూడండి, దావీదు యొక్క పాపములు, దోషములు తరిమి 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 పట్టుకున్నాయట. ఊరుకుంటాయా పాపాలు? జీవితం పాడైపోతుంది కదా. అందుకే ఆ సమయం రాగానే, ఆ కాలం రాగానే దావీదుని ఏం చేసేట? ఆ దోషాలు, పాపాలు తరిమి తరిమి పట్టుకున్నాయి. భక్తుడైన యోబు గ్రంథములో 24వ అధ్యాయములో 19వ వచనం అంటుందండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఖచ్చితంగా పాపాలు పట్టుకుంటాయి. ఒప్పుకుంటే కాదు, కప్పుకుంటే పట్టుకుంటాయి. మనం ఒప్పుకుంటే పట్టుకోవవి. ఏదో మొత్తం మీద దేవుడు శిక్షించి చిన్నగా మరలా మరణానికి అప్పగించకుండా దేవుడు ఏం చేస్తాడట? మంచి జీవితాన్ని కలగజేస్తాడు. అందుకే దావీదు ఒక మాట అన్నాడు, నేను పాపం చేసి తిని, అయితే దేవుడు యెహోవా కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. పాపం చేసిన వారు ఒప్పుకుంటే మరణానికి దేవుడు
అప్పగించడు. అందుకే మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఏవండి ఇంద్రాణి ముఖర్జీ అని మన వేరే రాష్ట్రంలో జరిగింది ఇది. ఆమె సొంత కూతుర్నే చంపేసిందని. కూతురు పేరు సీనా బోరా, సినీ యాక్టర్. ఇద్దరు కూడా తల్లేమో అక్కగా చేసేది, కూతురేమో ఏవండి చెల్లిగా చేసేది. సినీ యాక్టర్లు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని. ఒక రోజున ఏమనుకుందో, మనసులో ఏం పెట్టుకుందో, ఆమెకు 3 భర్తలు, 3వ భర్తను తీసుకుంది. ఈ అమ్మాయి 2వ భర్తకి పుట్టిన ఆమె తన డ్రైవర్ని తీసుకుంది. ఏవండి కారులో ఎక్కించుకుని వేరే చోటకి తీసుకెళ్తా ఉంది. డ్రైవర్ అన్నాడు, నేను 1కి వెళ్తానండి అని కారు ఆఫ్ చేసాడు. వెనకాల కూర్చున్న ఏవండి ఈ తల్లి, వెనకాల కూర్చున్న 3వ భర్త ఇద్దరూ కలిసి పీకు పట్టుకుని ఏవండి పిసుకు మరీ చంపేశారని. ఇక చూడండి, చనిపోయింది. ఆ బాడీని తీసుకెళ్ళి అడవిలో కాల్చేసి గొయ్యి తీసి కప్పెట్టేశారు. ఇది 2012లో జరిగిందండి. దాదాపుగా 2015 వరకు బయటికి రాలేదు. దాచేశారు. ఆకాను ఎలాగైతే దాచేసాడో వీళ్ళ కూడా దాచేశారు. కానీ 2015లో డ్రైవరు కారేసుకుని వెళ్తూ ఉంటే పోలీసు వారు పట్టుకున్నారు. వారికి వచ్చిన వార్త ఏంటంటే కారులో ఎవరో గన్లు పట్టుకెళ్తా ఉన్నారు అనే వార్త వారికి వస్తే ప్రతి కారు ఆఫ్ చేస్తూ ఉన్నారు. ఈ డ్రైవర్ని ఆఫ్ చేశారు. కారులో గన్లు ఉన్నాయి, పట్టుకున్నారు, కూర్చోబెట్టారు, వడ్డించారు. 4 వడ్డించగానే అన్నీ చెప్పాడు. ఇంకేమన్నా ఉన్నాయా అని అంటే, అయ్యా 2012లో ఒకరి దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడిని, పలానా వ్యక్తి ఆమె సొంత కూతుర్నే చంపాలని చెప్పింది, ఇలా చేశారు, ఆ పాపం కూడా నేను చేశానయ్యా అని ఒప్పుకున్నాడు. వెంటనే తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఇంకంతేనండి. 3 సంవత్సరాలు దాచారు. కానీ వారి దోషములు, వారి పాపము ఏవండి తరిమి పట్టుకున్నాయి. మొన్నటి వరకు కూడా జైల్లోనే ఉందామే. అయితే బహుశా ఒక 2 సంవత్సరాలు అవుతుంది, బెయిల్ మీద బయటకు వచ్చింది. మరలా అలా తిరుగుతూ ఉంది బయట. ఏది ఏమైనా కొన్ని సంవత్సరాల పాటు బంధింపబడింది సెంట్రల్ జైల్లోనంటే చేసిన దోషము, చేసిన పాపము తరిమి పట్టుకున్నది. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఆకాను. తర్వాత తన పాపము తరిమి పట్టుకుని తన కుటుంబాన్ని, తనను, తన ఎద్దులను అన్నింటినీ చంపేసింది. ఆయన ఒప్పుకోలేదు కాబట్టి. అదే కానీ ఒక తప్పు చేసిన వ్యక్తి ఒప్పుకుంటే దేవుడు చిన్నగా శిక్షించి క్షమించి ఏవండి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వెళ్తారు. నీతి కలిగిన జీవితాన్ని దేవుడు కలగజేస్తాడండి. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. అయితే ఆకాను 3 తప్పిదాలు చేశాడు. 1, ఆకాను ఏవండి బంగారాన్ని చూశాడు. 2వది, ఆకాను ఆ బంగారాన్ని చూసిన తర్వాత ఆశించాడు. 3వది, ఆకాను ఆ బంగారాన్ని దాచిపెట్టాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని దీవించండి. ఆకాను మాదిరి కాకుండా మీకు అనుకూలంగా నీతిగా ఒప్పుకునేవారిగా అటువంటి జీవితం కలిగి మేమంతా ఉండేవారిగా మాకు సహాయం చేయండి. ఇదిగో ఎందరైతే చూస్తూ ఉన్నారో, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి. ఒక మంచి ఆత్మీయ జీవితము, పవిత్రమైన ఆత్మీయ జీవితము వీరందరికీ కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.